ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికి ప్రభువైన యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే లేకపోతాం. దేవుని సేవకులకు ప్రార్థన చేస్తాం. మహాగణుడ, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, సర్వకృపానిధి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో కృపను బట్టి నీకు వందనాలయ్యా. యేసయ్యా, నిండు వందనాలయ్యా, నిండు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నామయ్యా తండ్రి. ప్రభా, నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు తండ్రి. మాకు చాలా దేవుడు ఉన్నావయ్యా తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నామయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. చెంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చెంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. వేధించుకొని చెంటి బిడ్డలు పడకుండా చేయండి, వేధించుకొని చెంటి బిడ్డలు పడకుండా చేయండి. అలాగే ప్రభా నాయన తండ్రి, నిన్ను మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిన్ను మనం స్తుతిస్తున్నాం తండ్రి. నాయన సేవకుల కుటుంబాలను మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాం ప్రభు. యెహోషువలో మేము అటువారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలో మేము అటువారు యెహోవాను సేవించి కృపను ధన్యతను మాకు ఇచ్చే ప్రభావం స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. ఎవరి బిడ్డలు తాకండి, పశ్చాత్తాప జీవంతో నింపండి. ఎవరి బిడ్డల హృదయం నిండా పశ్చాత్తాప జీవంతో నింపమని చేయండి. దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు పెట్టద్దు, ప్రతి కుటుంబం దర్శించండి అయా నాయన. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకిన ప్రతి కుటుంబం దర్శించి దాసులు వాడుకోండి అయా. ఈ దాసును అభిషేకించండి అయా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. బంధువులు దర్శించమంటాడు ప్రభా. ఎస్ఐయా, నీ రాకడ చాలా సమీపంగా ఉందయ్యా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప దాయిచ్చమని అడుగుతున్నాను తండ్రి. నీ వాక్యం మమ్మల్ని క్షమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తుందయ్యా. ప్రతిరోజు నీ వాక్కుతో బ్రతికిస్తున్న కేవలం కృపే తండ్రి. కృపైనా నీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభు, ఎవరైనా అనారోగ్యం ఉండడం సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి అయ్యా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికం నిలుపుల సాగులు సమృద్ధి చేయండి. నిరాశ నిస్పృహలకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. మేము ఉంటున్న ప్రాంతాల, పట్టణాలు, గ్రామాలు, తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధి ఉంచండి అయ్యా. మా గృహాలను వెలుగుని ప్రకాశం ఉంచండి, సన్నిధి వెలుగుతో నింపమని అడుగుతున్నారయ్యా. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభా నాయన. ఏ సమయంలో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న మంచి సదుపాయాలు కలిగించండి అయ్యా. ఏ సమయంలో పేద బిడ్డల కొరకు మంచి సదుపాయాలు కలిగించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఈ జనవరి నెల మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనుకొస్తున్నామయ్యా. ఈ జనవరి నెల అంతా ప్రభా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనుకొచ్చి కృప ధన్యత మాకు దయచేయమని సహాయం చేయండి ప్రభా. తండ్రి, ఎన్నో మేలు ఉపకారాలు చేశారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు నాయా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. నీకు వందనాలు తండ్రి. మా హృదయం నిండా నీ వాక్యం తృప్తిపరచండి. నీ అయ్యా మా హృదయం నుండి నీ వాక్యంతో తాకండి ప్రభా. నీ దాసును అభిషేకించండి అయ్యా. నీ దాసుతో మాట్లాడిన ప్రభా వాక్య జ్ఞానంతో నింపండి, ప్రార్థనాత్మతో నింపండి, అభిషేకించండి. అలసిన నీరసం లేకుండా ప్రభా నీ దాసుని ప్రభా నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని అడుగుతున్నాను, సహాయం చేయండి. స్తుతి ఆరాధనలు దిగిరండి ప్రభా. స్తుతి ఆరాధనలు మీరు ఉండండి ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మని బంధిస్తున్నాను. సాతాను కలిగిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. లయపరచమని ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి దురాత్మను బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలన్నీ మీరు కూల్చండి అయ్యా. లయపరచమని మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని చూసి ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Praise the Lord. Hallelujah. Thank you, Lord. Hallelujah. యేసయ్యా నా ప్రాణమ ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్చర్యమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నేను అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహమా, సంక్షేమమా, నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. జీవజలముగా
నిలిచావని నిల్వ జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా నించావని ఉత్సాహగానం నే పాడనా ఉత్సాహగానము నే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగిన అనుబంధమే ఇది ఏ చాలును నా జీవితాంతము ఎలా నా కరుణయు నీవే కదా సృజనాత్మకమైన అన్ని కృప చాలు నే బ్రతికున్నది నీ కోసమే జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన అంకే మామా నా స్నేహమా నీవే ఆరాధ్యుడా. ప్రైజ్ లార్డ్. అలా కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకి కొన్ని నిమిషాలు దేవానికి వందనాలు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, నీకు సాటి ఎవరు లేరు నాయన. హల్లెలూయా. స్తుతులు స్తుతులు. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు దొరికావయ్యా. నీకు స్తోత్రం నాయన. నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. అయినా నీకు వందనాలు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, మా స్తుతుల మీద ఆశీనుడా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. నేను ఇంతవరకు సహాయం చేసావు, నీకు వందనాలు. మీరు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి, మీరు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి, సమాధానాన్ని బట్టి వందనాలు. ఎంతైనా నామదగిన దేవుడు అని వాళ్ళు స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. పాడుకున్న పాటల్లో, ఆరాధనలో ఉండండి. ఉన్నారు నీకు వందనాలు. వాక్యంలో ఉండండి. మీ నామాన్ని కనపరచుకోవాలి. మీ కృప కాపుకేసుకుంటా యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆది కాండములో వచ్చే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పదమూడవ అధ్యాయం, ఆది కాండం 13వ అధ్యాయం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటికి నీకును నీ సంతానముకు సదాకాలం ఇచ్చదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే దేవుడైన ప్రభువు అబ్రహాము గారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం.
12వ అధ్యాయంలో ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. 2వ వచనం 12:2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందుము. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. ఓకే, ఇక్కడ దేవుడు వెరీ ఫస్ట్ టైం అబ్రహాముని పిలిచిన తర్వాత పిలవగానే ఆశీర్వచనాన్ని దేవుడు ప్రకటించాడు అబ్రహాంకి. గాడ్ ప్రొనౌన్స్డ్ బ్లెస్సింగ్ టు ద అబ్రహాం. పిల్లరా 12వ అధ్యాయం గడిచిపోయింది. 13వ అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి చాలా కాలం అయిపోయింది మధ్యలో. అయితే ఆ ఆశీర్వాదం దేవుడు చేయలేదు, కన్ఫర్మేషన్ అవ్వలేదు. ఎప్పుడైతే కన్ఫర్మేషన్ ఎప్పుడు కన్ఫర్మేషన్ వచ్చిందో తెలుసా? ఒక ఇన్సిడెంట్ అబ్రహాం జీవితంలో జరిగింది. అదేంటో నేను మీకు చూపిస్తాను. అదే 13వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇది అబ్రహాం జీవితంలో టర్నింగ్ పాయింట్. అబ్రహాం జీవితంలో టర్నింగ్ పాయింట్, బ్లెస్సింగ్స్ పొందడానికి టర్నింగ్ పాయింట్. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాహాము కానాన్లో నివసించెను. లోతు ఆ మైదానముందున పట్టణముల ప్రదేశంలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా లోతు అబ్రహామును విడిచిపెట్టిన తర్వాత 12వ వచనంలో మనం మరి 11వ వచనంలో మనం చూస్తే అట్లు వారు ఒకరినొకరు వేరైపోయి. 11వ వచనం ఇంగ్లీష్ చదువున్నాను. They have separated from each other. ఆ లోతుని విడిచిపెట్టేసి అబ్రహాము కనానులో నివసిస్తే లోతు సొదొమ గొమొర్రా పట్టణాలని ఏర్పాటు చేసుకుని అటువైపు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే లోతుని పంపించేశాడో అబ్రహాం, ఎప్పుడైతే లోతు నుండి సెపరేట్ అయ్యాడో, ప్రత్యేకించబడ్డాడో, అప్పుడు దేవుడు మరలా అబ్రహాముకు 12వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పిల్లల కొంచెం ఎక్స్టెన్షన్ చేసి, కొంచెం డెవలప్ చేసి, కొంచెం అధికం చేసి ఆశీర్వాదాన్ని కన్ఫార్మ్ దేవుడు చేశాడు. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? 18వ వచనం, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోన్లో ఉన్న మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను. ఎప్పుడైతే ఆ లోతు వెళ్ళిపోయాడో అబ్రహాం జీవితంలో మార్గం సహాయం చేయబడుతున్నాయి. మంచి అనుభవంలోకి వచ్చాడు. ఏ అనుభవంలోకి వచ్చాడట? హెబ్రోనులోనికి వచ్చాడట. మమ్రే మరి దగ్గర, గుడారం దగ్గర, మమ్రే దగ్గర అక్కడ గుడారం వేసుకుని అక్కడ బలిపీఠం కట్టి బలి అర్పించి అక్కడ పిల్లలు నివసిస్తున్న సమయంలో అక్కడికి పిల్లల మరి ఆ మమ్మరి దగ్గర ఉన్నప్పుడే మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు, లేకపోతే ముగ్గురు దేవదూతలు అనొచ్చు. రకరకాలుగా దానికి ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి. మొత్తానికి ప్రభు వచ్చాను అక్కడికి. అబ్రహాంకి నేను నీ కుమారుడిని ఇస్తాను. అబ్రహాం పాపం చాలా బాధపడతాడు. ప్రభువా, నువ్వు నా ఆశీర్వాదం అంటున్నావు. నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదం నేనేం చేసుకోను? నా ఆశీర్వాదం నా ప్రధాన దాసుడని ఎలియాజర్కి వెళ్ళిపోద్దేమో. దమస్కుకు చెందిన ఎలియాజరు తీసుకుంటాడు. ఇదంతా ఆస్తి అంతా వారసుడు అయిపోతాడు. నువ్వు నాకు ఆశీర్వాదం ఎంత ఇస్తే ఏ లాభం? అనుభవించడానికి ఎవరు లేరు కదా. చాలా బాధపడతాడు. ప్రభు అంటాడు, ఏం కంగారు పడకు, నువ్వు వదలాల్సింది వదిలేసావు కాబట్టి, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టేశావు కాబట్టి, పంపించేయాల్సింది పంపించేశావు కాబట్టి నీ ఆశీర్వాదాన్ని నేను ఓపెన్ చేస్తాను. నీ ఆశీర్వాదం నిజ రూపం దాల్చేటట్లు చేస్తాను. నీ ఆశీర్వాదం నిండారులుగా ఉంటుంది. నీ ఆశీర్వాదం కన్ఫర్మ్ చేస్తాను, ఓపెన్ చేస్తాను, నెరవేరుస్తానని దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు. పిల్లలు, ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు చాలా మనకు ఉంటాయి, వాగ్దానాలు చాలా ఉంటాయి. అయితే అవి నిజరూపం దాల్చాలి. దేవుడు మనకిచ్చిన మాట, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, ప్రభువు మనకిచ్చిన దర్శనం, ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదం, ఇవన్నీ నిజరూపం దాల్చాలంటే సీక్రెట్ ఏంటంటే ఆయనకి ఇష్టం కాని మనలో నుంచి బయటికి పంపించాలి. దేవుడు ఏదైతే ఇష్టపడటం లేదో దాన్ని మనం ఏం చేయాలంట? బయటికి పంపించేయాలి. లోతు అనేవాడు శరీరానుసారమైన మనుషుడు. చూడండి, మీరు అలా చెప్తారన్నా లోతు శరీరానుసారుడని నీతిమంతుడు ఉంది కదా పేతురు పత్రికలో. ఎస్, బట్
లోతు నీతిమంతుడిగానే తన మనసాక్షిని నొప్పించుకున్నాడు. ఏం ప్రయోజనం చెప్పండి? నీతిమంతుడైతే ఏం ప్రయోజనం? ఆ నీతికి తగ్గట్టు బ్రతికాడా? తన భార్యకి చెప్పుకోలేకపోయాడు, తన ఇద్దరు కూతుర్లకు చెప్పుకోలేకపోయాడు. తన భార్య చాలా వరస్ట్ క్యాండిడేట్, భయంకరమైన మనిషి, ఆవిడ లోక సంబంధం మనిషి. ఇద్దరు కూతుర్లు భయంకరంగా పాడైపోయారు. కుటుంబాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వారితో కలిసి తానన్నట్టుగా వాళ్ళతో కలిసి వారి మాట మీదకి వెళ్ళిపోయి, వారి వైపు తిరిగిపోయి, వారితో కలిసి సొదొమ గొమొర్రాలోకి పట్టణంలోకి వెళ్ళిపోయాడు. అది మంచిది కాదని అబ్రహాంకి లోతుకి తెలిసి కూడా వెళ్ళిపోయాడు. ఇంకా నీతివంతుడు మంచోడు అంటారు ఏంటి పేరు? దేవునికి ఇష్టమైన పని చేయలేదు. అబ్రహాము వెళ్ళిపో నాయన అంటే అప్పుడు లోతు ఏమని ఉండాలి తెలుసా? అయ్యా ఎక్కడికి వెళ్ళిపోతాను నేను, చిన్నాన్నగారు మీరు నన్ను వెళ్ళిపోమంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతాను? మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తే నాకు అసలు అడ్రస్ ఉండదు, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్తే అసలు ఆశీర్వాదం నాకు ఉండదు. మీ దగ్గర ఉంటే ప్రార్థన ఉంది, మీ దగ్గర బలిపీఠాలు ఉన్నాయి, మీ దగ్గర ఏమో దేవుని నడిపింపు ఉంది, గైడెన్స్ ఉంది. అయ్యి బాబోయ్ ఆ మాట అనకండి అనాలి కదండి. ఆ మాట అనకుండా సంతోషంగా దొరికిందే సొంత అన్నట్టుగా స్వేచ్ఛను కోరుకుని, భక్తి లేకపోయినా పర్లేదు అనుకుని దేవుని భయం లేకుండా వెళ్ళిపోయాడు, పాడైపోయాడు. సరే, లోతుని ఎప్పుడైతే విడిచిపెట్టాడు, అబ్రహాం పంపించాడో, రిలీజ్ చేశాడో, అబ్రహాం ఆశీర్వాదం ప్రారంభించబడింది. ఈరోజు ఐ వాంట్ టు టెల్ యూ, రిలీజ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ జీవితంలోంచి దేవునికి ఇష్టంగా ఏదో దాన్ని పంపించేసే, దేవుడు నేను దీవిస్తాడు. కన్ఫర్మ్ అయిపోతాయి ఆశీర్వాదాలన్నీ. ఒకవేళ ఎంతవరకు 2025 వరకు చాలా ఇరుకుగా ఉందేమో నీ జీవితం, నువ్వు దాన్ని విడిచిపెట్టి పంపించేస్తే 2026లో నీ జీవితం విశాలపరచబడుతుంది. 2025 వరకు సమస్యల్లో, సుడిగుండాల మధ్యలో, శ్రమల్లో, ఇబ్బందులు నలిగిపోయేమో 2026లో ఆశీర్వాదాలతో ప్రభు నిన్ను ఎదుర్కొంటాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ప్రభు నిన్ను ఎదుర్కొంటాడు. నిందలు అవమానాలతో గడిచిందేమో 2025, 2026 ఘనతతోనూ, మరి ప్రభావంతోనూ, భూదండతోనూ, ఆ ఉన్నతమైన గ్లోరీతో నడుస్తుంది. ప్రభు నడిపిస్తాడు. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో రిలీజ్ సంథింగ్ ఫ్రమ్ యూ. నీ జీవితంలోంచి పంపించాల్సింది పంపించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత అబ్రహాం దేవుడు బహుగా దీవించాడు. లోతైతే అడ్రస్ లేదు, ఏమైపోయాడో కూడా తెలియదు. భార్య ఉపస్తంభం అయిపోయింది, ఇద్దరు కూతుర్లు మరి వ్యభిచారులు అయిపోయారు, భయంకరంగా పాడైపోయారు, లోకస్తులతో కలిసిపోయారు. అసలు తర్వాత ఏమైపోయారో కూడా తెలియదు. ఆ లోతు కూడా ఏమైపోయాడో కూడా తెలియదు. ఆ చాప్టర్ తర్వాత ఇంక లోతు కనబడలేదు. అబ్రహాం అయితే అనేక వంశాలకు ఆశీర్వాదకరంగా, అనేక తరాలకు దీవెనకరంగా మారిపోయాడు. చూశారు కదా, దేవునికి మనం లోబడితే, దేవుణ్ణే మొదట పెట్టుకుంటే, మన ఎదుటి పెట్టుకుంటే, యెహోవా నీ దేవుడు ప్రభువును ఆధారం చేసుకుంటే ప్రభువుని దీవిస్తాడు. ఈ రాత్రి ప్రభు మాటలు దీవించును కాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన విరామకున్నారు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉందా తండ్రి, అబ్రహాము ఆశీర్వాదానికి ప్రభు వారి కారణం ఏంటో ఈ రాత్రి మాకు చూపించారు ప్రభు. మేము కూడా అబ్రహాము వల్లేనైనా ప్రభు తండ్రి కొన్ని రిలీజ్ చేయడానికి మా జీవితంలో మీకు ఇష్టం కాని అయినా, అవి ఎంత క్లోజ్ అయినా, అసోసియేషన్ అయినా, అవి ఎంత ప్రియమైనవైనా, మీకు ఇష్టం కానివి మా జీవితం నుంచి బయటికి పంపించడానికి కృపనిమ్మని ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేసుకోమని ఏసే శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మా తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చే సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేడి నడిపించునుగాక. అందరికీ వందనాలు. షలోమ్. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థాంక్స్.